అందరికీ నమస్కారం. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కానివ్వండి, రాష్ట్ర రాజకీయాల్లో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఒకప్పుడు రాజకీయాల్లో ఎంత ప్రముఖులు ఉన్నారంటే కొంతమంది రిచ్ పీపుల్ ఉన్నారు, కొంతమంది పూర్ పీపుల్ ఉన్నారు, కొంతమంది ప్రజాసేవకులు ఉన్నారు, కొంతమంది సంఘ సేవకులు ఉన్నారు. ఎక్కువ శాతం ప్రజాసేవ చేసేవాళ్ళు, సంఘ సేవ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. కొద్దిమంది మాత్రమే అత్యంత ధనవంతులు, తలపల రాజా, విజయనగరం రాజా, వెంకటగిరి రాజా ఫ్యామిలీస్లో అక్కడక్కడ కొంతమంది అప్పుడప్పుడు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు కూడా ప్రజాసేవ చేసే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ శాతం తక్కువ, సామాన్యుల శాతం ఎక్కువగా ఉండేది. అలాంటిది ఈరోజు పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. రాజకీయాల్లో ఇవాళ అందరూ కూడా బడా వ్యాపారవేత్తలు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, కాంట్రాక్టర్లు, ఇలా డబ్బుతోనే రాజకీయం చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారనేది ఇవాళ రాజకీయాల్లో చెప్పుకోదగ్గ అంశం. ఏడీఆర్ అనే సంస్థ, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడీఆర్ అనే సంస్థ ఒక సర్వేలో, ఒక విశ్లేషణలో వెల్లడించింది. ఏమని? భారతదేశంలో టాప్ 20 ఎమ్మెల్యేస్లో అత్యంత రిచ్ పీపుల్ ఎవరున్నారు అనుకుంటే మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా 3,400 కోట్లతో రిచెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందాడు. అదేవిధంగా అత్యంత నిరుపేద ఎమ్మెల్యే ఎవరంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ దారా 1,700 రూపాయలు మాత్రమే ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంట. ఒక ఆయనేమో 3,400 కోట్లతో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా మహారాష్ట్ర నుంచి వస్తే, ఒక ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి 1,700 రూపాయలతోనే బీజేపీ నుంచే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు. అత్యంత నిరుపేద ఎమ్మెల్యే 1,700 రూపాయలు. ఇలా ఉంది దేశంలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి. అందులో 20 మంది రిచ్ పీపుల్ తీసుకుంటే మనకు తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి 7 ఉన్నారు, తెలంగాణ నుంచి 3 ఉన్నారు. సరే, ముందు తెలంగాణ నుంచి 3 ఎవరైనా చూద్దాం. తెలంగాణ నుంచి జి వెంకటస్వామి కుమారుడు జి వివేక్ గారు రిచ్ ఎమ్మెల్యేస్ లిస్టులో గెడ్డం వివేక్ గారు 11వ ప్లేస్లో ఉన్నారు. ఇకపోతే తెలంగాణ ప్రాంతానికి చెందిన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 19వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి నల్గొండ మనుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు 15వ స్థానంలో ఉన్నారు. తెలంగాణలో వీళ్ళు 3 హైయెస్ట్ రిచ్ పీపుల్ ఆఫ్ ది లెజిస్లేటివ్ మెంబర్స్ కింద గుర్తింపులో, ఈ ఏడీఆర్ సర్వేలో గుర్తింపులోకి వచ్చారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో టాప్ 20లో ఉన్న లిస్టులో 3 తెలంగాణకి వెళ్ళిపోతే 7 ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆ 7 ఎవరెవరంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఈయన 5వ ప్లేస్లో ఉన్నారు. టాప్ రిచ్ పీపుల్ అంది ఇండియాలో ఉన్న లెజిస్లేటివ్ మెంబర్స్లో. 6వ స్థానంలో పి నారాయణ గారు ఉన్నారు. ఇకపోతే 7వ స్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి. ఇకపోతే 8వ స్థానంలో నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇకపోతే 12వ స్థానంలో నారా లోకేష్ గారు ఉన్నారు. 16వ స్థానంలో నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు. 18వ స్థానంలో లోకం మాధవి నెల్లిమెర్ల విజయనగరం జిల్లా జనసేన పార్టీ తరపున ఉన్నారు. ఇట్లా ఈ 7 ఆంధ్రప్రదేశ్లో రిచ్ ఎమ్మెల్యేల కింద ఈ ఏడీఆర్ సర్వేలో గుర్తింపు పొందిన వాళ్ళుగా చెబుతున్నాం. ఇవాళ రాజకీయాల్లో డబ్బు లేనిదే ఎంత ప్రజాసేవ చేసినా చెల్లని రూపాయలు లాంటి పరిస్థితి నాయకులది. డబ్బున్న వాళ్ళే రాజకీయాలు శాసిస్తున్నారు, రాణిస్తున్నారు, ప్రజలు కూడా వాళ్ళని ఆదరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్న సందర్భాల్లో మనం ప్రజాసేవ కావాలని కోరుకోవడం కూడా ప్రజలది పెద్ద తప్పు అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.